భారతీయ జనతా పార్టీతోనే దేశ అభివృద్ధి ప్రధాని మోదీ ఆంధ్ర రాష్ట్ర పర్యటన విజయవంతం చేసి ఈ రాష్ట్రానికి మన ప్రధాని 1.99 లక్షల నిధులు కేటాయించి పలు ప్రాజెక్టులు శంకుస్థాపన చేసి విశాఖపట్నంలో బహిరంగ సభ విజయవంతమైంది. ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయని విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి ఇటు రైల్వే జోన్ అభివృద్ధి అయితేనేమి, నేషనల్ హైవేల అభివృద్ధి అయితేనేమి, అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రానికి ఎంతో చేయూత ఇచ్చి నిధులు కేటాయించడం ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమ ఎంతో త్యాగాలు చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా ఉపాధ్యక్షులు దేవర ఈశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు విజయనగరం జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు పొగిరి గౌరీ, దత్తి రాజేరు, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ఇనుముల సింహాచలం, కార్యకర్త శ్రీను, భారతీయ జనతా పార్టీ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పర్యటన ఘనంగా విజయవంతమైంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ గారు విశాఖపట్నం పర్యటన ఆంధ్రప్రదేశ్లో జరిపి విశాఖపట్నంలో బ్రహ్మాండమైనటువంటి వరాల జల్లు కురిపించారు. ఈ రాష్ట్రానికి 1.99 కోట్ల రూపాయలు పలు శంకుస్థాపన పథకాలకు వెచ్చించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ ప్రభుత్వం ఎన్నడూ చేయని విధంగా కేంద్ర ప్రభుత్వం చేయూతనిచ్చి ఇటీవల ఘన విజయం సాధించినటువంటి కూటమి ప్రభుత్వానికి ఎంతో అండగా నిలిచినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోడీ గారి పర్యటన ఇంతకుముందు ఎన్నోసార్లు జరిగింది. కానీ ఇప్పుడు మన రాష్ట్రానికి వినూత్నమైనటువంటి పథకాలు శంకుస్థాపన చేసి అటు రైల్వే జోన్ అయితేనేమి, ఇటు నేషనల్ హైవేలు అయితేనేమి, అలాగే గ్రీన్ ఫీల్డ్ శంకుస్థాపనలు అయితేనేమి, అలాగే రక్షణ దళంలో పలు శంకుస్థాపన కార్యక్రమాలు చేసి ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రానికి ఒక వన్నె తెచ్చే విధంగా మంచి అభివృద్ధి పథకాలను ప్రారంభించడం ఈరోజు అందరం సంతోషిస్తున్నాము. ఈ సందర్భంగా గజపతినగరం నియోజకవర్గంలో పార్టీ కార్యాలయంలో ఈ కార్యకర్తల సమావేశంలో ఈ రాష్ట్రం కోసం కేంద్ర ప్రభుత్వం వెచ్చించినటువంటి నిధులు ప్రజలందరూ గమనించి హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా ఈరోజు ఈ సందర్భంగా మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. ప్రధాని నరేంద్ర మోడీ అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తున్నారని, వారు అమలు చేస్తున్నటువంటి పలు పథకాలకు ప్రజల మద్దతు పలికి శ్రీకారం చుట్టాలని, అభివృద్ధినే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము.